హాయ్ ఫ్రెండ్స్, ఫోకీ బటన్స్ మనం నెక్కి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను ఇవి బటన్స్ ఎలా తయారు చేయాలో మరో వీడియోలో చూపిస్తాను. నేను సింపుల్గా మనకి ఇప్పుడు ఎలా నెక్కు పెట్టుకోవాలో మీకు చూపిస్తానండి. చూడండి, మనం నెక్ మొత్తం రౌండ్ గలనండి 1 ఇంచ్ 1 ఇంచ్ ఇక్కడ నుంచి 1 ఇంచ్ గ్యాప్లో పెట్టుకోవాలండి. మనము మొత్తం 1 ఇంచ్ మనము ఇలా 1 ఇంచ్ మొత్తము మీకు వీడియోలో కనిపిస్తుందో లేదండి, నేను వైట్ మార్కర్తో పెడుతున్నా. చూడండి, 1 ఇంచ్ గ్యాప్తో మొత్తం రౌండ్గా పెట్టేసుకుందాము. అయితే ఇది మనం 2 పాదాలు ఉంటాయి కదండి, 2 పాదాలు మార్చుకోవాలి. ఒక పాదంతో మనం కుట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పాదంతో ఇలా ఇక్కడ నాకు ఎడమ చేయి సైడ్ ఉన్న పాదంతో పెడుతున్నాండి. ఇలా పెట్టుకొని ఇంకా మనం మొత్తం టోటల్గా కుట్టుకోవాలండి. కానీ జర నెమ్మది కుట్టుకోవాలి. నాకు బ్లౌజ్ అంతా ఇట్లా మనకు మిరర్స్ వచ్చినాయండి. కనిపిస్తుంది కదా వీడియోలో, మనకి కష్టం అవుతుంది. అయినా కస్టమర్ మాకు ఫోకీ బటన్స్ నెక్కే కావాలన్నారు, అదే ట్రై చేస్తున్నామండి. చూడండి, ఇలా మొత్తము పెట్టేసుకోవాలి మనమంతా. ఇంకా 1 ఇంచ్ గ్యాప్లో మనం మొత్తం చూడండి, మొత్తం ఇలా పెట్టుకోవాలండి. ఆల్మోస్ట్ వీడియోలో కనిపిస్తుంది, కానీ జాగ్రత్త అండి. మొత్తం ఇలానండి. ఇంకా చూడండి, ఇట్లా పెట్టేసుకున్నాండి. ఇక్కడ పళ్ళు వస్తుంది కదా మనము, అందుకే కొంచెం గ్యాప్ ఒక 2 ఇంచులు వదిలేసుకున్నాం అండి. మొత్తం 1 ఇంచ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు నెక్ ఎలా అటాచ్ చేసుకోవాలి మనం చూపిస్తామండి. మొత్తం నేను ఇలా కవరప్ చేస్తున్నాను అండి. ఈ పైనుంచి మనం లైనింగ్ అటాచ్ చేసుకొని తిరిగి వేసుకుంటే కస్టమర్లకు పైపింగ్ పెడతామంటే కస్టమర్లు అన్నారు వద్దు, హెవీగా అయిపోతుంది మాకు మామూలుగా ఫోకీ బటన్స్, ఎందుకంటే ఆల్రెడీ మిర్రర్ వచ్చేసింది కదా బ్లౌజ్ని, వద్దన్నారండి. మళ్ళీ మీరు ఎలా అటాచ్ చేస్తారు ఇలాంటివి డిజైన్స్ పెడితే కామెంట్ చేయండి. నాకు వీడియో చూస్తారు కానీ మొత్తం వీడియో చూడండి, మీరు ఎండింగ్ వరకు చూస్తేనే ఏదైనా అర్థమవుతుంది. చూస్తుంటేనే ఇంకొకటి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మాకు మీరు ఆదరిస్తేనే ఛానల్ ముందుకు వెళ్తుందండి. ఇంకా మొత్తం ఇట్లా మనం ఇట్లా అటాచ్ చేసుకోవాలండి. చూడండి, చాలామంది అంటారు ఫోకీ బటన్స్ నెక్ కుట్టడం ఈజీ అంటారండి. లేదండి, కష్టం ఇది. ఇంకా 1 సైడ్ పాదం పెట్టుకున్నా చూసి మనం చూడండి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం రౌండ్గా అంతా మనం నెక్ కట్స్ పెట్టేసుకున్నామండి చిన్న చిన్నగా. చూడండి, ఇప్పుడు తిరిగేసుకుంటాం. ఇంకా చూడండి, కానీ నీట్గా కూర్చొని చాలా టైం పడుతుందండి ఇది సెట్ చేయడానికి. చూడండి, ఎక్కువ గ్యాప్ లేకుండా 1 ఇంచ్లోనే గ్యాప్లోనే మొత్తం సెట్ చేసిన అండి నేను. చూడండి, ఇంచుకి ఇవన్నీ సెట్ చేసుకోవాలి. ఇలా మనకు హ్యాండ్ కూడా బ్లౌజ్లో వర్క్ వచ్చిందండి. కొంచెం ఏమైనా లోపలికి పోయినట్టు అనిపిస్తే దాన్ని మంచిగా ఇట్లా మనం కొంచెం లాక్కొని హ్యాండ్తోని సెట్ చేసుకుందామండి. ఇంతే అండి, మనం మొత్తం లైనింగ్ అటాచ్ చేసుకొని చేసేసుకోవడమే అండి. ఇంకా వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే మరో వీడియోలో నేను ఫోకీ బటన్స్ ఎలా నేను తయారు చేయాలో సింపుల్గా మీకు చూపిస్తానండి. కానీ ఫోకీ బటన్స్ పెట్టుకొని కుట్టుకోవడంలో మొదటి కొంచెం కష్టంగానే ఉంటుందండి. కష్టం లేనిది ఏ పని కాదు. మనం ఎక్కువ కష్టపడింది ఏది ₹1 రాదండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎంత కష్టపడితే మనకు వస్తాయిదండి, అది అందరికి తెలుసు. చాలామంది అంటారు సింపుల్గా అంటారు. అది మన వరకు వచ్చి మనం కష్టపడితేనే అది కష్టమా సింపుల్గానే తెలుస్తుందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. మీరు ఆదరిస్తేనే వీడియో ముందుకెళ్తుంది. ప్లీజ్ నన్ను ఆదరించండి. నమస్తే, బాయ్ అండి.